సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలో 70% పైగా సీట్లు గెలిచామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఈ ఎన్నికల్లో 2 అంకెల సీట్లు గెలవని బీజేపీ నేతలు కాంగ్రెస్ పై కామెంట్స్ చేయడం హాస్యాస్పదమని అన్నారు ఆయన. బీజేపీని ప్రజలు ఆదరిస్తారని, ఇంకా కలలు కనడం మొదట మానుకోవాలని సూచించారు ఆయన. బీజేపీ జై శ్రీరామ్ పేరిట ఓట్లు అడుగుతుంటే కాంగ్రెస్ అభివృద్ధిని చూపించి ఓట్లు అడుగుతోందని అన్నారు. అలాగని తమకేం భక్తి లేకుండా పోలేదని చురకలంటించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. 2029లో కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనిచేస్తున్నట్లు చెప్పారు ఆయన. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని హనుమాన్ వాడలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రాష్ట్రంలో 12,200 పైచిలకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ లోపట ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం లోపట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సుమారు 70% సర్పంచ్లు గెలుపొందడం జరిగింది. 12,000 లోపల ఒక డబుల్ డిజిట్ కూడా పరిమితం కానీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది, కాంగ్రెస్ పార్టీ లేదు, మా పార్టీ ఉన్నదంటే మరి ఎందుకు గెలుతలేదు? ప్రజలు ఓట్లేయాలి కదా, ప్రజలు ఆదరించాలి కదా మిమ్మల్ని భారతీయ జనతా పార్టీని. ఏమైంది ఈరోజు? ఏం చేస్తారు మీరు? భారతీయ జనతా పార్టీ ముసుగులోపట మహాత్మా గాంధీ ఉపాధి హామీకి సంబంధించిన పేదవాళ్ళకు సంబంధించింది. భారతదేశంలో ఉన్న వారికి, తిండి లేని వారికి, పని లేని వారికి ఉపాధి హామీ ద్వారా పని కల్పించి కూలీ దినాలు ఇచ్చి ఆ కుటుంబాలు ఆదుకునే ఒక ఉపాధి హామీ పథకాన్ని కూడా రద్దు చేసే ఒక దురాలోచనతో ఇలా నరేంద్ర మోడీ పోతుండు. ఇలా రాజ్యాంగాన్ని రద్దుపరుస్తా అని చెప్పి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ హక్కులు రద్దుపరుస్తామని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో నమ్ముతారండి? ఇదంతా పగటికాలం తప్ప ఏం లేదు. ప్రజలతో కలిసిపోయి ప్రజాపాలన లోపల ప్రజల వద్ద ఉంటాం మేము. ఇలా మేము ఎలక్షన్లప్పుడు ప్రజల దగ్గరకు వచ్చిన జై శ్రీరామ్ అని కూడా జెండా లేకొని ఓట్లాడేటోళ్ళం కాదు. మేము దేవుని జై శ్రీరామాన్ని మొక్కుతాం, జై హనుమాన్ మొక్కుతాం, ప్రజలకు సేవ చేస్తాం మేము. ఇది మా పాలసీ. ఇది రాహుల్ గాంధీ ఒక ఆలోచన విధానం. అది ఇలా దేవుని మొక్కుతాం, దేవుని ఆరాధిస్తాం మేము. మీ అందరికంటే ఎక్కువ దేవుని ఆరాధిస్తాం కాంగ్రెస్ పార్టీ దేశంలో. కానీ మీరు రాష్ట్రం మొత్తంలో కూడా ఒక 2% కూడా మీకు ఓట్ బ్యాంక్ లేని గ్రామాలలో గెలవనటువంటి దుస్థితిలో మీరుండి ఇలా భారతీయ జనతా పార్టీ ముసుగులోపట కాంగ్రెస్ పార్టీని అనడం తీవ్రంగా ఖండిస్తున్నాం.